హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. ఈరోజు అమ్మవాళ్ళ ఊరిలో 3వ రోజు అమ్మవారి పండుగ అనమాట. ఈరోజు అలాగే నా డైలీ రొటీన్ ఎలా ఉండిపోతుంది, ఏంటి, ఈరోజు ఎలా గడిచింది, ఘటాలు ఎలా తిరిగాయి ఏంటనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. కాకపోతే అలాగే నా డైలీ రొటీన్ వ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను అనమాట. అయితే ఈరోజు అమ్మ పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పునుకులు ఇడ్లీ చేసిందనమాట. ఇంక చేస్తూ పిల్లలు తిన్నామో లేదో తినేసి అన్నీ క్లీన్ చేసి వచ్చేలోపు వేషాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ ఫన్నీగా అంటే రాజుల్లాగా అవన్నీ డ్రామా రాణులు మంత్రులు ఏవేవో వేస్తారు. అవన్నీ అంటే అంత సీరియస్గా ఉంటే అది మనకి అంతగా నచ్చదనమాట. ఇదంతా ఫన్నీ స్కిట్ అనమాట. అంటే వాళ్ళు ఒరియా లాంగ్వేజ్లో కామెడీ చేస్తారు. అదంతా కూడా నేను వాళ్ళు రియల్గా ఎలా మాట్లాడారో ఆ సౌండ్స్ అని చాలా బాగా చేశారనమాట. అది వేరే బిట్ కింద యాడ్ చేశాను ఇందులోనే. చూడండి, ఇతను ఉన్నారు, ఈ సారీ కట్టుకున్న అతను అని అవుతారనమాట. ఇక్కడ ఊర్లో అందరూ మనం వరుసలు పెట్టి పిలుచుకుంటాం కాబట్టి అని పిలచడం మా పిల్లలతో నాటితో కొంచెం ఎటకారాడి సరదాగా కామెడీగా అయిందనమాట. డ్రింక్ ఇచ్చే వరకు కదలరు. ఇదిగోండి, ఒక డ్రింక్ ఇస్తే అప్పుడు వాళ్ళందరూ షేర్ చేసుకుని వెళ్తారు. వాళ్ళు రియల్గా వాళ్ళ మాటలు అది అంతా కూడా అది కూడా హైలైట్గా అప్లోడ్ చేశాను, చూడండి. ఏమో నాకు తెలియదు. మా గచ్చి పగిలిపోద్ది. అమ్మ గట్ట ముచ్చుడు వదులుకున్నాడు డ్రింక్, ఇప్పుడు వదులుకుంటున్నాడు డ్రింక్. నాకు రాదా లాంగ్వేజ్. మొన్న చూసావమ్మా, డ్రింక్ పట్టుకుని ఇలా కాసేపు అయింది. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. వర్షం అయినా కూడా ఊరి పద్ధతులు ఆనవాతీలు అయితే కొన్ని అయితే మారం అనమాట. ఇది ఏంటంటే మరొక డ్రామా, ఇది కూడా ఫన్నీ స్కిట్టే. కాకపోతే ఏంటంటే ఇది వెంకటేశ్వర స్వామి జోగు దండుతారు కదా, ఆ అవతారం అయితే వేశారు. కాకపోతే ఇందులో కూడా ఫన్నీగా ఉంది. నాకు తెలియక అందరు మీరు దేవుడికి దండం పెట్టుకోండి అది అంటే మేము ఎలా మూసి తెచ్చారంటే అక్కడ లోపలంట చిన్నపిల్లడిని బట్టలు లేకుండా ఉంచుతారంట. అదొక ఫన్నీ స్కిట్ అయితే నాకు తెలియక అనేసాను. ఆ తర్వాత మా అమ్మని దొద్దొద్దు వాళ్ళు అలా ఉంచుతారంటే ఇంకా అమాంతం లోపలికైతే పరిగెట్టాను. ఇంకా అక్కడైతే లేమన్నమాట. ఇంకా వాళ్ళకి ఏదో ఇచ్చేసిన తర్వాత డ్రింకులు గట్టిగానే డబ్బులు అడుగుతారు. డబ్బులు వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే వాళ్ళు వెళ్తారు, లేకపోతే అస్సలు వెళ్ళరు అనమాట. అయితే ఇంక మధ్యాహ్నం లంచ్లోకి అయితే అమ్మకి కొంచెం జొంటాలు అంటారు, అదే చిక్కుడు పిక్కలు, బెండకాయలు, వంకాయ, ఇంకా చాలా రకాల కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసి పులుసు పెట్టింది. అది పుల్లగూర టైప్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అప్పడాలు, వడేలు, అలాగే పిల్లలు ఆ కూర తింటారని చెప్పేసి వాళ్ళ కోసం పన్నీర్ అయితే చేసిందనమాట. ఇంకా పిల్లలందరికీ ఫస్ట్ మేము ఎందుకంటే తొందరగా ఫుడ్ తినేస్తే కరెక్ట్గా 1:30 కల్లా మేము ఫుడ్ అది కంప్లీట్ చేసేసేవాళ్ళం. 1 గంట కల్లా క్లియర్ చేసేవాళ్ళం, 1 గంట కల్లా. ఎందుకంటే అక్కడ పూజారి గెంతుతారు కదా, అది చూడడానికి అయితే వెళ్ళాలి. అంటే డైలీ చేసినట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ రమ్మంటే రాదు కాబట్టి చూడడానికైతే ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా చుట్టాలు ఎవరు లేరు కాబట్టి మేమే కాబట్టి గబగబా తినేసి అన్నీ క్లీన్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే డైలీ చేసిన వాళ్ళే చేస్తారు, కాకపోతే కొంచెం సరదాగా ఉంటుంది అన్నమాట చేసే తీరుగా అవన్నీ కూడా. అయితే ఈరోజు ఏమైందంటే ఉదయం నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది.
ఒక 11 నుంచి అనుకుంటాను, 11, 12 నుంచి పడుతూనే ఉందన్నమాట. ఇంకా సరే మేము గబగబా తినేసి రెడీ అవుదామనేసరికి, రెడీ అవ్వడం అంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రత్యేకించి రెడీ అవ్వడం ఏమి ఉండదండి. ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉంటాం. జడలు కూడా సరిగా వేసుకోమన్నమాట. అది పండగ అవని ఏమవని మాకు అనవసరం. అయితే ఈరోజు ఇంకా పూజారికి ఎంతనేసరికి భోగం అంటే లేట్ అయిపోయింది. ఇంకా 2 అయిపోతే వాళ్ళు భోగం లేట్ అయిపోతే వాళ్ళు ఇంకా మరి డాన్స్ చేయరనమాట. అందుకని చెప్పేసి ఈరోజు అయితే చేయలేదు. ఇంకా సాయంత్రం అలా వర్షం పడుతూనే ఉంది. మీకు వీడియోలో చిన్న చిన్న చినుకులు కనిపిస్తున్నా లేదో నాకైతే తెలియదు, కానీ చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నమాట. అంటే ఈరోజు ఘటాలు తిరుగుతాయో తిరగవో అని చెప్పేసి చాలా సస్పెన్స్లో ఉంది. నేను మేడ మీదకి వచ్చేసరికి దగ్గర 5:30 అలా అయిపోయింది. ఎందుకంటే రోజు 5 కల్లా ఘటాలు అనేది ఎత్తేసేవారు. ఇప్పుడు 5:30 అయ్యింది. చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. అంటే పడడం ఆగడం వల్ల ఘటాలు తీస్తారో లేదని చిన్న డౌట్ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే ఆగోండి అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది అనమాట. మా అమ్మ వాళ్ళ మేడకితే ఆ పైన ఎక్కడైతే మనకి పూజ అది చేస్తారో ఆ గుడి అయితే కనిపిస్తుంది. చూసారా, ఇంత వర్షంలో కూడా కరెక్ట్గా 7:30 అయింది అనుకుంటాను. 7:30 ఏమో, మ్యాక్సిమం 7:30, 7 అయింది. ఘటాలు అయితే ఎత్తడం స్టార్ట్ చేశారు. అంటే తీయరేమో అనుకున్నాను, కానీ ఖచ్చితంగా ఘటాలు అనేది కంపల్సరీగా ప్రతిరోజు తిరగాలంట. పూజారి డ్యాన్స్ చేసినా చేయకపోయినా ఘటాలు అనేది మాత్రం అస్సలు ఆగకూడదట. అది వర్షం పడినా, అంటే విపరీతంగా పడితే ఆప్షన్ ఏమో నాకైతే తెలియదు, కానీ చిన్న చిన్న చినుకులు పడితే గొడుగుల సహాయంతో మొత్తానికైతే ఘటాలు అయితే తీశారు. చూస్తారు కదా, అలా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. ఇంకా పడుతూనే ఉన్నా కూడా ఘటాలు తీస్తే మేమేంటంటే తీస్తారో తీరని సస్పెన్స్లో అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఘటాలు అయితే తీశారు. ఈ చినుకులు అనేది మాత్రం అలా కంటిన్యూగా పడుతూనే ఉందండి. ఇంకొక థ్రిల్ ఏంటంటే, ఇంత వర్షంలో కూడా ఈవినింగ్ అంటే ఊరంతా తిరిగేసిన తర్వాత ఆ పిల్లలు అనేది ఎలా డాన్స్ చేస్తారు ఏంటి అనేది చిన్న ఆతృత కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇంత జారు మనం మామూలుగా అడుగేస్తేనే ఫర్రం స్కిడ్ అయిపోతుంది. ఈ బ్యాలెన్స్ మీద ఆ పందిరి కింద ఎంత తరపాలు అడ్డు పెట్టినా ఏది పెట్టినా వర్షం అనేది పడిపోయింది అనమాట. అక్కడ కొంచెం జారుగా ఉంది. అయితే ఎలాగ డాన్స్ చేస్తారు, అమ్మవారు పట్టినా కూడా ఎంత బ్యాలెన్స్గా ఉంటారని లెక్కలో నేను మా చెల్లి అందరం కదా ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. కాకపోతే మేము ఘటాలు ఎత్తిన టైంకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా వర్షం పడుతుంది, రెగ్యులర్గా చూసిందే కదా, అప్పటికి లేట్ అయిపోయింది. మేము ఇంట్లో కూడా చాలా ధీమాగా ఉన్నాం. వేడివేడిగా పకోడీలు అవి చేసుకుని తినుకొని కూర్చున్నాం. బయట చల్లగా వర్షం పడుతుంది, అమ్మ వేడిగా పకోడీ చేస్తే మేము అందరం కలిసి తిన్నాం అనమాట. ఇంకా ఆ హడావిడిలో ఉండి ఈ ఘటాలు ఎత్తడానికి అయితే రాలేదు. వర్షం పడేటప్పుడు కూడా మేళం అనేది సరిగ్గా మోగదంటండి. అంటే డ్రమ్స్ అది సౌండ్ రాదనమాట. అది వేడి చేస్తూ ఉంటేనే, అప్పుడప్పుడు మీకు వీడియోలో చూసే ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు అగ్గితో కాల్చుకొని అది డ్రమ్స్ అయితే చేసేవారు. మొత్తానికైతే మా ఇంటి వరకు అయితే ఘటాలు అయితే వచ్చాయండి. చాలా బురదగా ఉదయం అయితే చూశారు కదా నిన్న, అంటే బురదగా అదంతా అలా ఉంది. కాకపోతే ఎంత బ్యాలెన్స్గా వెళ్తాయి ఏంటో తెలియదు ఘటాలన్నీ కూడా. మేమైతే ప్రతిరోజు ఎలా అయితే ఘటాలకి పూజ అది చేసుకుంటామో అలాగే చేసుకున్నాము. ఇంకా ఈ ఘటాలన్నీ తిరిగి వచ్చి మాకు టిఫిన్ అయిపోయిన తర్వాత వెంటనే పందిరి కిందకి వెళ్ళిపోదామని నేను చెల్లి అందరం రెడీగా ఉన్నాము. చెప్పాను కదా, ఈ వర్షం ఈ బురదలో అవి ఎలా డ్యాన్స్ చేస్తాయి ఏంటనేది. కాకపోతే ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం మా ఇంటి కొంచెం ముందుకు ఒక బ్యాక్ సైడ్ ఒక వీధి ఉంది. ఆ వీధికి తీసుకెళ్ళడానికి మాత్రం కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే దారంతా కొంచెం వాటర్ ఎక్కువగా ఉండడం, బురదగా ఉండడం, అయినా కూడా వాళ్ళైతే మానకూడదన్నమాట. ప్రతిరోజు కంపల్సరిగా ఆ వీధికి ఒక్క ఇల్లున్నా ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే మొత్తం చూసారా ఎలా ఉందో, పందిరి కింద ఎంతగా ఉంది, ఎలా డాన్స్ చేస్తారేట అనుకున్నాను. ఈవిడైతే రెగ్యులర్గా ఉంటుందన్నమాట. ఈ వదిన అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో అమ్మవారికి వాళ్ళు సరిగా పూజ చేయట్లేదని ఈమెకైతే కాస్త అల్లరి చేశారు. అంటే అడిగారు స్టార్టింగ్, ఎందుకు అలా అల్లరి చేస్తాం ఏంటంటే, నాకు వీళ్ళు వదిలేసారు పూజలు చేయట్లేదు అని చెప్పేసి. కొందరు ఇంటి అమ్మవార్లు అనేది ఉంటారు, వాళ్ళకి మనం సరిగా పూజలు అది చెయ్యాలి. వీరు సంథింగ్ ఏదో అనుకొని చెయ్యట్లేదంట. అందుకని ఈమెకైతే కొంచెం ఈ వారం రోజులు బాగా పేచి పెట్టింది. అంటే అసలు మేళం మోగితే చాలు వదిన అయితే రెడీ అయిపోయేది. ఇంకా ఆమెకి బందోబస్తు చేస్తున్నారు. అంటే లేడీస్ కదా, గెంతేటప్పుడు కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి, అవి ఏవీ లేకుండా టవల్ కట్టేసి ఉంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లోపల ఉన్నా కూడా వాళ్ళకి గెంతేస్తే ఫ్రీ అయిపోద్దంట బాడీ, లేదంటే బరువుగా ఉండడం, చిరాకుగా ఉండడం అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళకి గెంతడానికి ఫ్రీగా వదిలేస్తారు. ఇదైతే
మొత్తానికైతే ఘటాలు అయితే వచ్చేసాయండి. ఎంత బ్యాలెన్స్గా అడుగేసారో ఏంటో మరి చెప్పడానికి లేదు. మనం కాలు వేస్తున్న సర్రం జారిపోతున్నాం. చూసారు కదా ఎంత బురదగా ఉందో. ఇదంతా కూడా పిల్లలు మాత్రం అంత అమ్మవారి దయ అనుకోవాలి. ఎందుకంటే ఇంత కాలు వాళ్ళు పట్టుకున్న వాళ్ళకి బ్యాలెన్స్ తప్పిపోతుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇది చేశారో ఒక్కరు కూడా జారి పడిందంతే లేదండి ఇంత బురదలో కూడా. అందుకే నేను డీటెయిల్గా వాయిస్ ఏంటంటే ఇంక మీద మ్యూట్ చేయకుండా మీకు అదంతా పెట్టేస్తాను చూడండి. వాళ్ళు ఎంత చక్కగా ఎలాగ డాన్స్ చేశారనేది. అది కూడా ఈరోజు చాలా స్పెషల్గా కూడా డాన్స్ చేశారండి. ఇందుకు ఘటాలు మోసిన వాళ్ళందరూ కూడా ఎలా చూసుకున్నా ఒక్కొక్క ఘటం అక్క చెల్లెలు అంటారు కదా, అక్క చెల్లెలందరూ కలిసి చేతులు కట్టుకొని ఎంత బాగా చేశారో తెలియదు. చాలా చాలా బాగా చేశారు. కాకపోతే ఇంటి నుంచి మేము ఈరోజు వెళ్ళడం కాస్త లేట్ అయిపోయింది. కొంచెం వెనకైతే అయిపోయాము, ముందుకు వెళ్ళలేకపోయాము అనమాట. కాకపోతే అంటే ఎప్పుడు రెగ్యులర్గా మేము ఏంటంటే వాళ్ళు రాకముందు, జనాలు రాకముందు మేము వెళ్ళి అక్కడ నిల్చునే వాళ్ళం. ఈరోజైతే కాస్త లేట్ అయిపోయింది. అంటే చెప్తున్నాను కదా, అంటే ఇంట్లో కొంచెం అవ్వలేదన్నమాట ముందుగానే వెళ్ళడానికి. ఇప్పుడు చూడండి, ఇంకా నేను మ్యూట్ అయితే తీసేసి డైరెక్ట్గా వాయిస్ అనేది సౌండ్ అనేది పెట్టేస్తాను చూడండి. అది కూడా పిల్లలు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా చక్కగా చేతులు కట్టుకొని బాగా డాన్స్ చేశారు. అయితే ఇది చేసిందంతా నేను వీడియో తీసేలోపు అది మిస్ అయిపోయింది. అంటే ఈరోజే ఫస్ట్ అనమాట చేతులు కట్టుకొని ఒకరి మీద ఒకరు చేయి పెట్టుకొని డాన్స్ చేయడం. అదంతా చాలా బాగుంటుంది అక్క చెల్లిలాగా. కాకపోతే అదంతా తీసాను అనుకున్నాను. ఇంటికి వచ్చి చూసిన తర్వాత వీడియో అంతా మిస్ అయిపోయింది. అంటే ఎక్కువసేపు పిల్లలు కూడా డాన్స్ చేయనివ్వలేదు. చూసారు కదా, కాలు బాగా స్టిడ్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఎక్కువగా ఒకవేళ అమ్మవారు వచ్చినా కూడా పూజారి వచ్చి చెప్తారు ఏదో సంథింగ్, వాళ్ళ ఏదో చెప్పేసరికి వాళ్ళకైతే తగ్గిపోతుంది. వీళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా అడుగులు అయితే వేస్తున్నారు. ఎందుకంటే చిన్నది సర్రం అంటారని చెప్పేసి ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా అయితే అడుగులు వేస్తున్నారు. ఈరోజు భోగం పెట్టిన తర్వాత పూజారి గెంతడం అనేది ప్రాసెస్ అయితే ఉండదండి. ఏది కూడా మనం వర్షం ఎంత ఎండకైనా ఆగగలం, కానీ చినుకు ఆగలేమో ఏదో శాస్త్రం ఉంటుంది కదా, అలా అయిపోయింది. ఇంత ఎండకు కూడా చక్కగా ఉస్సు పుస్సు అనుకొని చక్కగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజారి గెంతడం అలాగే అన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ ఒక్కరోజు వర్షం పడేసరికి అంతా కొంచెం బురదగా కచ్చలాగా అయిపోయింది. ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే పందిరి కింద నుంచి తరప కానీ పైనుంచి కానీ తరప వేయలేదు. అంటే టార్బన్ లాంటిది వేస్తే వాటర్ అంతగా రాకపోనమాట. అదంతా బురదగా చేసేసారు. మొత్తానికైతే ఏదో ఈరోజు మూడో రోజు ఘటాలు అయితే ఇలా కొంచెం సాటిస్ఫాక్షన్ లేకుండా తిరిగినట్టు అయ్యాయి. కానీ పిల్లల వరకు ఆ చిన్న పిల్లలు మాత్రం ఎంత బ్యాలెన్స్గా డాన్స్ చేస్తారంటే అంత బ్యాలెన్స్గా డాన్స్ చేశారు. ఎందుకు ఈరోజు చిన్నది నేను మిస్ అయ్యాను అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ పిల్లలు గెంతేటప్పుడు ఏంటంటే కొంచెం వెనకపడ్డాం. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి అమ్మవారు వస్తే ఆమెకి పట్టుకోవడానికి ఆ ఆంటీ ఒక్కలే ఉన్నారు, ఎవరు లేరు. ఇంకా నేను మా చెల్లి గబగబా అక్కడికి పరిగెట్టాం. ఇదంతా మా ప్లేస్లో అయితే కబ్జా అయిపోయాయి. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకంటే ఎదుటి వాళ్ళు కొంచెం ఇదిలా ఉన్నారంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి. ఆమె ఒక్కరితే ఉంది అలాగని చెప్పేసి నైటీతో ఉందని నేను మా చెల్లి ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. వాళ్ళు మాకు బాగా క్లోజు. ఇంకా వెళ్ళి వాళ్ళకి పట్టుకోవడానికి వెళ్ళేసరికి ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది పిల్లలదంతా. మరి ఇంకా అందుకని వీడియో షూట్ చేయలేదు. నాకు తర్వాత కొంచెం నేను గజనీ మహమ్మద్ కాబట్టి నాకు వెంటనే గుర్తురాదు. తర్వాత అయితే గుర్తొచ్చింది. మూడో రోజు ఘటాలు అయితే ఇలా తిరిగాయి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ చూద్దాం.